హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. ఈ రోజు నేను దొండకాయ టమాటా, కాకరకాయ టమాటా ఈ రెండిట్లో టమాటా కామన్ అండి. ఎప్పుడు మనం ఫ్రైలే చేసుకోకుండా ఇలా టమాటా వేస్ట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఒక పాన్ లో నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసి కొద్దిగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక పసుపు వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. ఒక 2 నిమిషాలు గరిటెతోటి కలుపుకొని మనం చిన్న కట్ చేసుకున్నటువంటి దొండకాయలను వేసుకోవాలి. ఈ దొండకాయలు అనేది దొండకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది క్వాంటిటీ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా లైట్గా నీరు అనేది బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సాల్ట్ వేసాం కాబట్టి మన కర్రీ అనేది అడుగంటదు. ఈ టైంలో మనం ఉప్పు వేసినట్లయితే స్టార్టింగే వేయకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పౌడర్ టమాటా వేసానండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. దొండకాయ ఎప్పుడు మనం ఫ్రై చేసుకొని తింటాం కదా, పచ్చిమిర్చి అలా వేసుకొని అప్పుడప్పుడు ఇలా టమాటాతో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. అంతా వేగిపోయింది కదా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసినట్లయితే సరిపోతుందండి. మన దొండకాయ అనేది పర్ఫెక్ట్ గా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే ఈ టమాటా దొండకాయ చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కాకరకాయ టమాటా చూద్దాం రండి. ఒక ప్యాన్లో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇందులోకి పచ్చిమిర్చి వేయకున్నా పర్వాలేదు, 1, 2 అంతకు మించి అవసరం లేదు పచ్చిమిర్చి. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కలుపుకున్నానండి. ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. మన కాకరకాయ ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈ ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను కాకరకాయ వేసుకున్నానండి. ఈ కాకరకాయ మన వెజిటేబుల్స్లలో వాటర్ అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి అన్నట్టు. ఈ టైంలో ఉప్పు వేసినట్లయితే మనకి ఆ వాటర్ క్వాంటిటీ పోయాక మనకి అడుగంటుతుంది అన్నట్టు. ఇలా అడుగంటకూడదంటే ఈ టైంలో ఉప్పు వేయాలన్నట్టు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపి మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. మళ్ళీ తీసి కలపండి, ఎందుకంటే కాకరకాయ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. అది వేగాలంటే ఒక 5-6 టైమ్స్ ఇలా చేస్తూ ఉండాలండి. తర్వాత మనం దీంట్లోకి ధనియాల పౌడర్, టమాటా వేసి కలుపుకోవాలండి. మన కాకరకాయ ఆల్మోస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కారం కూడా కలుపుకుందామండి. దీంట్లోకి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. కాకరకాయ అప్పుడప్పుడు ఇలా చేదుగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే చూడండి ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. కాకరకాయలో ఉన్న చేదు మన హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.